ఏనుగనెక్కిన వాణిని మానుగ మరి కుక్కలొచ్చి మరి మరి మరుగల్. ఏనుగు నెక్కిన వాణిని మానుగ మరి కుక్కలొచ్చి మరి మరి మరుగల్. ఏనుగా జడియదునటువలే వాణిని దుర్మార్గులొచ్చే వాదింపుచున్నా వారితోనెప్పుడు కలహించారన్నా వారితోనెప్పుడు వారితోనెప్పుడు కలహించారన్నా వారితోనెప్పుడు అనుమానమును వేడా కందారిలో చేరి అనుమానమును వేడా కందారిలో నేను నాదను తెలు గలవాదముల చేత నిందింపుతున్నా వారితోనెప్పుడు కలహించారన్నా ఈ కందార్థం లోపల ఎంత చక్కగా వివరించిండు నాయ గారు. ఏనుగు నెక్కిన వారిని మానుగ మరి కుక్కలొచ్చి మరి మరి మరుగన్. ఏనుగ జడియదు నటువలే వారిని దుర్మార్గులొచ్చి వాదింపుతున్నా అంటాడు. ఏనుగు సమస్త జీవులలో అది బలమైనటువంటి కాయం కలిగినటువంటిది, ఎత్తైన కాయం కలిగినటువంటిది ఏనుగు కనుక ఆ ఏనుగు పోతా ఉంటే ఏనుగు నెక్కిన వారిని మానుగా మరి కుక్కలు వచ్చి మరి కుక్కల గుంపు వచ్చి ఎంత మరుగుతే కూడా ఆ ఏనుగు యొక్క సిరిగెట్టల కాడ కూడా ఉండవు ఈ కుక్కలు. అయితే ఏనుగు పైన ఉన్నవాడిని ఇంకేం చేస్తాయి, అతన్ని ఏం చేయలేవు. వారిని దుర్మార్గులు వచ్చి వాదింపుతున్నా వారితో ఎప్పుడు కలహించరన్నా. ఎంత గొప్ప చెప్పింది గారు. అంటే ఏనుగు అనగా చాలా ఎత్తైనటువంటిది. అంటే ఈ యొక్క దీంట్లో ఈ మేనుల యొక్క రహస్యమును చక్కగా విచారించి ఈ మేనులకు ఆధారమైనటువంటి ఆత్మ అనేది ఏనుగు ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే ఏనుగు అన్నమాట. ఆ యొక్క ఆత్మ స్థితిలో ఉండి దానిపైన కూర్చున్నవాడు ఎవరు అంటే ఎరకలేని స్థితి కలిగినటువంటి వాడు. వారిని దుర్మార్గులు అంటే ఎవరు అంటే మార్గము తెలియనటువంటి వారు, ఏ మార్గము తెలియనటువంటి వారు. ఇది సన్మార్గము తెలియదు, మరొకటి తెలియదు. అటువంటి వాళ్ళు వచ్చి వారితో వాదింపుతుంటే వాళ్ళతో ఎప్పుడు వీళ్ళు కలహించరు, మళ్ళీ వీళ్ళ టైం వేస్ట్ చేసుకోరు. ఏ విధంగా అయితే ఆ కుక్కలు మరిగినా కూడా ఏనుగు పైన ఉన్నటువంటి అని ఏం చేయలేరో అట్లనే దుర్మార్గులు వచ్చేంత వాదింపుతున్నా వాళ్ళు జడియరు, వారితోనెప్పుడు కలహించరన్న. అనుమానములు వీడకందరిలో చేరి అంటే అందరూ ఎవరైతే దీంట్లో పాల్గొని వాళ్ళు చేస్తూ ఉంటారో వీళ్ళు నేను వాళ్ళ పాల్గొనకుంటే ఎట్లుంటుందని చెప్పి అనుమానములు అందులో కలిసి ఉండి నేను నాదనుచు ఘనవాదముల చేత నిందింపుచుందురు. ఘనమైనటువంటి వాదాలు చేసుకొని పెద్దలైనటువంటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. అయినా సరే అటువంటి వాళ్ళను చూసి వీళ్ళు ఎప్పుడు కూడా జడసరు, వారితోనెప్పుడు కలహించారన్నా అని ఆయన గారు సందర్భంలో. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు.